గురుగారు, పురాణ వాక్యం ప్రకారం సృష్టి ప్రళయం జరుగుతాయని ఎలా విశ్వసించాలి? కాల కర్మ గుణశ్చ జీవనివహ విశ్వంచ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తదా నిర్లీనతమాయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భో సత్యాత్మనా తిష్ఠత నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవే సంభవః. నారాయణీయంలో నారాయణ భట్టతిరి ఈ ప్రశ్నకు అద్భుతంగా సమాధానం చెప్పాడు. ఓ స్వామి, జీవుల యొక్క గుణగణాలను, కర్మలను, స్వరూపాలను దృష్టిలో ఉంచుకొని సృష్టి చేస్తున్నావయ్యా. వాటన్నింటినీ మళ్ళీ నీలోనే లీనం చేసుకుంటూ ఉన్నావు. ఇలా సృష్టిని నీలోనే లీనం చేసుకుంటున్నావు, మళ్ళీ సృష్టిస్తున్నావు. మళ్ళీ సృష్టించటం లేదని ఎవరైనా అంటే తేషాం నైవ వదంత్య సత్వమయి భో. ఎవరైనా అలా ప్రశ్నిస్తే నోచేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవే సంభవ. మరి ఈ సృష్టి అంతా నీలో లీనమైపోయిన తరువాత అది ఎక్కడికి పోతుంది? బీజ రూపంలో ఉన్న దాన్నే మళ్ళీ భూయో భవే సంభవ, మళ్ళీ కనుల ముందుకు తీసుకొస్తున్నావు కనుక అది గగన కుసుమంలా ఎక్కడో నిలిచలేదు, నీలోనే స్థితమై ఉన్నది. అందుకే మళ్ళీ ఆ సృష్టిని ఆవిర్భవింపచేస్తూ ఈ సృష్టి స్థితి లయలములకు కారణము నీవే అన్న సత్యాన్ని గుర్తించిన వారికి కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహాన్ని తెలిపి వారిని ధన్యుడిగా మార్చివేస్తున్నావయ్యా అన్న నారాయణీయంలోని ఆ శ్లోకము అద్భుతమైన ఉదాహరణగా నిలిస్తే బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కూడా సంకోచంతో లోపలికి వెళ్ళినటువంటి ఈ విశ్వము అద్భుతమైన శబ్దం ద్వారా ఆవిష్కరింపబడి వ్యాకోచిస్తూ ఉంది. ఈ వ్యాప్తి కొన్ని రెట్లుగా మారిన తరువాత తిరిగి ఇది మళ్ళీ సంకోచించి అంతరిస్తుంది, మళ్ళీ పునరుజ్జీవనమవుతుంది. ఏ సత్యమైతే పురాణం కొన్ని వేల సంవత్సరాల ముందరే తెలియజేసిందో ఆ సత్యాన్ని ఆధునిక జ్ఞానం ఈనాడు గుర్తించి బిగ్ బ్యాంగ్ థియరీ రూపంలో, స్ట్రింగ్ థియరీ రూపంలో మనకు అందజేసే ప్రయత్నం చేస్తుంది. కనుక పురాణ విద్య ప్రజా విద్య, ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం ఋషులు ఆచరించాల్సిన ధర్మాలను, సృష్టి రహస్యాలను మనకు తెలియజేసి వారి ప్రవచనాన్ని అనుసరించి జీవనాన్ని గడపమంటూ మనకు మార్గదర్శకమయ్యారు. కనుక ఋషిపీఠమైన భారతదేశంలో ఆ ఋషి వాక్యాన్ని అనుసరించి జీవనాన్ని గడుపుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.